వాళ్ళు నవరత్నాలని చెప్పారు. మద్యపాన నిషేధం, ఇదే మద్యపాన నిషేధం సాధ్యం కాదని నేను చెప్పాను. నేను చెప్పింది ఏం చెప్పానంటే 2014లో అత్యధికంగా ఒక ఊరిలో మహిళలు కోరుకుంటే ఆ ఊరి వరకు మద్యపాన నిషేధం పెడతాం. ఇది ఎందుకు చెప్పామంటే అన్నా హజారే మహారాష్ట్రలో రేలేగావ్ సిద్ధి అనే గ్రామంలో ఒక గ్రామం అంతా కూడబలుక్కుంటే మెజారిటీ ప్రజలు ఉంటే అక్కడ మద్యపాన నిషేధం అమలు చేయొచ్చు. అలాగే ప్రాంతాల వారీగా చేయొచ్చు తప్ప సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పుడు సఫలం కాలేదు. అమెరికా కూడా ప్రయత్నించింది. దానివల్ల ఆల్ కెపోన్ అనే గ్యాంగ్స్టర్స్ వచ్చారు, కానీ మద్యపాన నిషేధం అమలు చేయడం చాలా కష్టం. వీటి మీద అత్యధికంగా ట్యాక్స్ పెట్టడం. కానీ మనిషి నాకు మద్యపాన నిషేధం మీద డబ్బులు అవసరం లేదు, ఆడపడుచులకి నేను అన్నగా ఉంటాను, ఆడపడుచుల కోసం నేను మద్యపాన నిషేధిస్తున్నా, వద్దు. ఆయనకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నమ్మకం కలిగించాలంటే అరవక్కర్లా. నేను సిపిఎస్ రద్దు చేస్తున్నా ఇట్లా చెప్పక్కర్లా, మామూలు చెప్ప ఆచరణలు చేసి చూపించను, అరిచి చెప్పక. అలాగే కరెంటు ఛార్జీలు మొత్తం తీసేస్తున్నావు అంటే ఎక్కడ తీసావు? ఉన్న కరెంటు 8 సార్లు పెంచారు కరెంటు ఛార్జీ, 8 సార్లు. మద్యపాన నిషేధం అని చెప్పి అసలు మద్యం నుంచి ఆదాయమే వద్దన్న వ్యక్తులు 25,000 కోట్ల ఆదాయం తీసుకున్నారు. ఎవరికి కూడా ఓట్లేసిన ఎవరికి కూడా మీకు కోపం రాకపోతే ఎట్లాగా? యువత కోపం రాకపోతే ఎట్లాగా? మీకు ఆడపడుచులు కోపం రాకపోతే ఎట్లా?